మా యూట్యూబ్ ఛానల్ ఇవాళ అయితే మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అయితే. ఇవాళ ఏంటంటే చూసేయండి. ఏంటంటే మా అక్క అయితే నా కోసం అయితే బొబ్బట్లే తీసుకొచ్చింది. నాకు బొబ్బట్లు అంటే మస్తు ఇష్టం. అది కూడా మా అంటే 8వ రోడ్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఎదురుగానే పప్పల ఆంటీ అని అయితే పిలుస్తూ ఉంటాం. ఆమె అయితే నిజంగా చేసి తీసుకొచ్చింది నా కోసం అయితే. ఎంత బాగుందో టేస్ట్ అయితే ట్రై చేశాను నేనైతే. ఎంత బాగుందో. ఆల్రెడీ సీల్ అయితే ఓపెన్ చేశాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి, దీంట్లో అయితే ఓపెన్ అయ్యింది సీలు. ఆల్రెడీ మీకు టేస్ట్ చూసే పెడుతున్నాను. చాలా అయితే చాలా బాగుంది. అసలు ఏంటంటే మా అక్క పాపం నా కోసం తీసుకుంది. మా అక్క తిందు, మా రూయి పాపను ఇంక నేనే తింటాం. ఇంక నాకైతే మస్ట్ అయితే ఇష్టం. ఇదైతే మా రూయి పాపకి, ఇవి అయితే 2 అయితే నాకు. ఇంక సరే రేపు అంటే సోమవారం మా టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అదే మళ్ళీ అదే ఏంటంటే స్లీపర్లో ఏంటంటే ఇక ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇంకా బస్సులో అయితే జర్నీ లేదు, ఇంకా క్యాన్సిల్. ఓన్లీ ట్రైనే మాకు. ఇంకైతే మళ్ళీ విజయవాడ టు హైదరాబాద్ టు అండ్ గోవా అన్నట్టు ఇంకా స్టార్ట్ అవ్వలేదులేండి. ఇంకా స్టార్ట్ అయినప్పుడు వీడియో అయితే పెట్టేస్తాను, చూసేయండి. ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి మళ్ళీ నేను హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టికెట్ క్యాన్సిల్ అయితే మాకు అనేది పేమెంట్ అనేది రిఫండ్స్ రాదు. సగం వచ్చినా కూడా వేస్టే కదా, మనిషికి 600 పడుతుంది. ఇంకా నేను మా వారైతే ఇంకా బుక్ చేసేసారు 2 టికెట్లు అయితే. ఫాతిమా ఖాన్ అండ్ ఫిరోజ్ ఖాన్ అని ఇంకా టికెట్లు అయితే బుక్ అయిపోయినాయి కదా. మనం ఇంకా ఆగాల్సిన అయితే బస్సు అయినా కొద్దిగా పర్వాలేదు, కానీ మేము ట్రైన్ బుక్ చేస్తే మాత్రం ఇంకా సికింద్రాబాద్ నుంచి మాకు చాలా దూరం. ఇక మామూలుగా అయితే మాకు బస్ స్టాండ్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మేము ఇక జూ పార్క్ వెళ్ళే దగ్గర నుంచి మాకైతే దగ్గర అయితే 14 గంటల దాకా పడుతుంది. మళ్ళీ మాకు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి మాకు చాలా దగ్గర హౌస్ అనేది మా మమ్మీ వాళ్ళది. ఇంకా నాకే దూరం. ఇంకా మేమైతే బస్సులు అంటే ఇల్లు మాకు బస్ స్టాండ్కి దగ్గరగా ఉంటుంది, ట్రైన్కి దూరంగా. ఇంకా మా వారేమో ఇంకా నేను అయితే జర్నీ చేయకూడదు కదా బస్సులో అయితే. ఇంకా అందుకు వాళ్ళని అయితే టికెట్ అయితే బుక్ చేశారు. నిన్న నైటే బుక్ చేశారు. ఇంకా మాకైతే టికెట్ అయితే కన్ఫర్మ్ అయితే వచ్చేసింది. ఇంకా మళ్ళీ సోమవారం కదా, అలా బుక్ చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఏం అవ్వదండి, బుక్ చేసుకోవచ్చు. కాకపోతే వెళ్ళకపోతే వాళ్ళు ఇంకో వాళ్ళకి మనకి ఇచ్చేసుకొని సగమైనా పేమెంట్ చేస్తారేమో, నాకైతే తెలీదు. కానీ మాకు కూడా ఒకేసారి క్యాన్సిల్ అయిపోతే రిఫండ్ అనేది రాలేదు. అది ఎందుకంటే మరి మాదే తప్పు కదా, వెళ్ళలేదు. చూసేయండి, మా అక్క అయితే నా ప్రేమ కోసం నిజంగా అండి, అక్క ఉంటే ఎంత ప్రేమగా చూస్తారు కదా. మా అక్క నిజంగా చూడండి, నా కోసం అయితే బొబ్బట్లు తీసుకొచ్చింది. చూసారా ఎంత బాగున్నాయో, స్వీట్నెస్ ఎంత స్వీట్గా ఉందో. నాకు మరీ ఇష్టం ఈ బొబ్బట్లు అంటే. అదేంటే నేను అక్కడ మా హైదరాబాద్లో అయితే మా వారిని ఎన్నిసార్లు అడిగినా ఎక్కడైతే వద్దు, కావాలంటే తెచ్చిపోయి అన్ని తీసుకొస్తాను, వండుకొని తిను అనేది అంటారు. నాకైతే ఈ బొబ్బట్లయితే అస్సలు రాదు. ఇంక మా మమ్మీకైనా కొద్దిగా సగం వచ్చేమో. ఇంక సరే అని మా అమ్మ అయితే నాకైతే గ్యాస్ వస్తుందని అయితే అదేంటంటే మీకు కింద అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అంటే అదేంటంటే ధనియాలు, ఇంకా అల్లము, ఇంకా మనం చెప్పేంత కాదు, జీరా ఎన్ని వేసుకొని అయితే బాగా మరిగించిన తర్వాత కాసేపు టీలో ఉడగట్టుకొని బాగా తాగితే గ్యాస్ అనేది కంట్రోల్ అయిపోతుంది. నాకేంటంటే పైన అయితే గ్యాస్ వచ్చేస్తుంది. ఇంకా డాక్టర్ నాకైతే మెడిసిన్ రాశారు, కానీ మెడిసిన్ వాడినా మనకు తగ్గదు. మనకి ఏంటంటే ఎక్కువగా నాటు వైద్యం వాడితేనే మనకు మంచిది. మా మమ్మీ చిన్నప్పటి నుంచి మాకు వాడుతుంది కాబట్టి మాకు అలవాటే, మేము వేసేసుకుంటాము. ఇంకా అది 2 రోజుల నుంచి నేను వాడుతున్నప్పటి నుంచి నాకు గ్యాస్ అయితే లేదు. కావాలంటే కింద అప్లోడ్ చేస్తాను, చూసేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అక్కలు ఎంతమంది ఉన్నారో, ఎంత ప్రేమగా చూసే వాళ్ళు ఎంత ఉన్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.